క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక డిఎస్సికి 82% హాజరు. 2 సెషన్లలో ఎగ్జామ్స్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతిపై ప్రశ్నలు వచ్చినాయంట. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 9 నుంచి 11:30 గంటలకు 11 గంటల సెషన్లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ అంటే సోషల్ ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సెషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల ఎగ్జామ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. నిన్న ఉదయం ఒక పేపర్, ఉదయం అంటే ఒకటి సోషల్ స్టడీస్, తర్వాత నిన్న ఫిజికల్ సైన్స్ 2 కూడా జరిగినాయి. నిన్న ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాయిదాలు. డిఎస్సి వాయిదాకు హైకోర్టు నో చెప్పింది. కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిందంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నట్టుగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేసిండ్రో హైకోర్టులో వాళ్ళు కనీసం వాళ్ళ హాల్ టికెట్ కూడా పెట్టలేదంట. మరి హాల్ టికెట్ పెట్టకపోతే మీరు పరీక్ష రాకపోతే మీకేం అవసరం నాయన, వద్దుపో అని చెప్పేసి కోర్టు పంపించేసిందంట. మొత్తం మీద ఈ విచారణను 28కి వాయిదా వేసింది హైకోర్టు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.